అరే అత్తండ్రా పైసలా ఫుల్ ఉన్నాయి ఇరుగా తాగుడా ఇవ్వాల ఈ రౌడీ గ్యాంగ్ తిన్న ఉన్నాయా వీళ్ళని చూడకముందే మెల్లగా ఇల్లు జారుకోవాలి. అరే సాయిగా నా పిలిచినావా అని ఏడిపోతున్నావురా? ఎట్లేదన్నా బయటికి పోయి వస్తేనే జోరుగా తయారైనావు. ఇది వరదాకా పైసలు దావతని జోరుగా వినిపిస్తున్నాయి. అన్న ఇలా నా బర్త్డే అన్న దోస్తుల దగ్గరికి దావతి పోతానే. అరే అట్లనా? ఈ మాట ముందే చెప్పచ్చు కదరా, కుట్టకపోదును. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్న 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 ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న ఈ దావత్ పైసలు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తీసుకో. ఈ ఏజ్లో మీకు దావతులు అవసరమారా? కూల్ డ్రింక్ కొనుక్కొని చల్లగా తాగి సపడగా వండుకోపో. ఓ బాబు అన్నం తీసుకురాపో. ఈ పైసలు ఇంట్లో పెట్టుకో. ఈ పైసలు ఎక్కడిరా? ఇది నీకు తెలిసిన సమాధానమే. తెలిసిన సమాధానం గురించి తెలనట్టు ప్రశ్నలు వేయకు. తీసుకోపోయి ఇంట్లో పెట్టు. మూట కట్టుకున్న పాపాలు చాలా వారా. ఇక నువ్వు మారవా? ఇట్లే ఉంటావా? రే తిన్నాక మన ప్రోగ్రామ్ ఏంటిదిరా? పైసలు వసూలు చేయాలన్నా. అరే రే నేను మాట్లాడు మనిషిని కాదారా? దున్నుపోతు మీద వాన పట్టేటారా? నీ అబ్బా అన్నం కూడా చక్కగా తినని అవనాను. కండలు తిరిగిన కొడుకు కట్టబడి సాతాడు అనుకుంటే మంది కడుపు కొట్టి సాతాను కదరా? ఊళ్ళకి పోయినప్పుడు నలుగురు 4 తీర్లు అనుకుంటుంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది. ఒక్కడు చెప్తే యాదించుకో. ఎవడో ఏదో అనుకుంటుండని మనం అనుకుంటే బ్రతుకుడు చాలా కష్టం. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తా, నలుగురు గురించి ఆలోచించాను. అరే మీ అవ్వ చచ్చిపోయేటప్పుడు నిన్ను నా చేతిలో పెట్టి వీడి వల్ల నువ్వు శ్రీమంతుడు అవుతా ఉన్నది. కానీ ఈ అడ్డదార కాదురా, అది సచ్చి బతికింది. కానీ లేకుంటే నేనే చంపెత్తు. హే లక్ష్మి, మీ వాడు అక్కడ ఉన్నాడు. ఈ రోజైనా నీ మనసులో మాట వాడితో చెప్పేవే.
నాకు కూడా చెప్పుదామనే ఉన్నదే కానీ భయం అవుతుంది. భయపడేదానికి లవ్ వెనక ఎత్తున్నావు మరే. చూసి చూసి కళ్ళు పోతున్నాయి, తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి. అబ్బా నా కోసమే కదనే వచ్చింది, ఎందుకు అట్లా అంటావు? నీకోసం వస్తా, రానని కాదు. కానీ నువ్వు లవ్ చేసేది సాఫ్ట్వేర్ ఎన్నో మహేష్ బాబు లాంటి అన్నా అయితే ఎంత తిరిగినా కష్టం అనిపించదు. మరి పోయి పోయి అవారాగా నేను తిరుగుతున్నాయి చూడు, అదే నచ్చుతలేదు. ఎందుకే అట్లా అంటావు? ఆయన మంచోడే. హే సారీనే, నువ్వు ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదు. నీ ప్రేమ తెలియక అట్లా మాట్లాడినా, ఊకో. ఈసారి నిన్న మామూలు ఊళ్ళో అందరు ఇచ్చారు కానీ ఒక 5 ఏలేనా. ఎందుకురా? ఏమో ఏమంటే ఏనన్నారు. ఎవరు రాడు? శ్రీరామ్ గడానా ఆ మూలమేటో చూడు ఆడే. శ్రీరాములు ఈ నెల మామూలు ఇయ్యలేదట. నాకు ఇల్లు కూడా కష్టం ఉన్నది, నీకు మామూలు ఆడికి తెచ్చియాలరా? నీకు కారు ఉంది, బిల్డింగ్ ఉంది, 10 ఎకరాల భూమి ఉంది. అంతేకాకుండా నీ కొడుకు పట్నంలో డాక్టర్ చదువుతుండు. ఇవన్నీ పెట్టి ఊర్లో నువ్వు అప్పులకు ఇచ్చిన పైసలు నెలకు 2 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది. ఇంకా నీ దగ్గర పైసలు లేవని చెప్తే వినండి, మేమైనా చెవులో పువ్వు పెట్టుకున్నాం అనుకున్నావా? ఇవన్నీ నీకెట్లా తెలుసురా? అదంతే, అట్లనే తెలుసాయి కానీ ఇంట్లోకి పోయి పైసలు తెపో. పైసలు ఎక్కడి లేవు. ఏమ్రా వాడిని కొట్టి నన్ను బెదిరిస్తున్నావారా? చీచి, నిన్ను అంతా చీప్గా బెదిరిస్తానా? నిన్నగున్న కొత్త కత్తి కోతే మెత్తగా తెగుద్ది. ఇప్పుడు ఎప్పు ఇస్తావా ఇయ్యవా? ఇట్లా వసూలు చేయాలి. ఎవడన్నా ఇయ్యకపోతే నాకు చెప్పుర్రి. సరే అన్నా. హే లక్ష్మి, ఒక్కడే ఉన్నాడే, ఇదే మంచి టైం, పోయి ప్రపోజ్ చేయి. వామ్మో నాకు భయం అవుతుంది. నీ భయం సలగుండా ఎప్పుడు జేబులో పెట్టుకొని ఉంటావా? అది ఇప్పుడు అదంతా కాదు, నువ్వు పోయి ప్రపోజ్ చేస్తావా, నన్ను చేయమంటావా? నువ్వు పోయి చెప్పే. సరే పోతా. ఆగే, నా ప్రేమ గురించి నువ్వు పోయి చెప్తే గలీజ్ ఉంటుంది, నేనే పోతా. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకు? చిన్న కాల్ మాట్లాడుకొని ఇస్తా. హలో, నేను లక్ష్మిని. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటానా, మరి నువ్వేమనుకోవద్దు. అసలే నువ్వంటే నాకు భయం. మరి చెప్తానా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. సరే ఉంటానా. తీసుకోండి. థ్యాంక్ యూ.
మొన్నటిదాకా పైసలు ఈయనకి బాగా సతాయిచ్చారు ఒక్కొక్కరు. అన్న చెప్పినట్టు చేయంగానే దెబ్బకే ఇచ్చారు. అవునరా, అన్న దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది రోయ్. రే ఈ పైసలు తీసుకుపోయి అన్నకిరా, నేను నా పిల్లని కలిసి వస్తా పోయి. అరే అది పెద్ద ముద్దురా, పోయి దానం పడుతున్నావు, అవసరమరా నీకు? అరే పోయ్, ఈరోజు నా పిల్లకి ప్రపోజ్ చేసుడే. నీ కర్మరా, నీ కర్మ పో. ఈ అమల ప్రేమ కూడా మళ్ళీ వస్తాను కదా, ఇవాళ మరద పెడతావు. చెప్పండి ఏం కావాలి? లవ్ గుర్తు బిస్కెట్లు ఉన్నాయా? లవ్ గుర్తు బిస్కెట్ లేవు, లవ్ ఉంది. ఎవరి మీద తెలుసుకోవచ్చా? ఇంకెవరు నా మనసులో ఉంది నువ్వే. ఎందుకంత పిచ్చి పిచ్చి అవుతున్నావు? ఓ కొడుక, నేను నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చిన, నువ్వే నాకు ప్రపోజ్ చేసినావు. మనసు అంతా గాయగా అవుతుంది. మరి ఇంత జరిగినాక ఇంకేం లేదా నాకు? ఏం కావాలో చెప్పు, నా ప్రాణమైనా ఇస్తా. ఇవన్నీ ఏమద్దు కానీ నీ ఆటోగ్రాఫ్ ఇస్తే చాలు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఓ సిరి, అంతేనా? పెన్ను పేపర్ సైన్ పెడతా. ఈ వారం రోజులలో నువ్వు పైసలు ఇవ్వకపోవాలి, పంచా పిలిపిస్తా. పైసలు ఎక్కడి? నువ్వు దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. ఇగో కాగితం, ఇగో సంతకం. నువ్వు ఆటోగ్రాఫ్ అడిగింది ఎందుకా? అంతా పెట్టుకుంటే అట్నే ఉంటుంది, పైసలు ఇవ్వకపోతే జైలు శిక్షనే నీకు. సర్పంచ్ గారు, ఈ వెంకటయ్య గారిని ఏదో ఒకటి చేయాలి. ఆ రోజు మరీ మితిమరిపోతుండేవాడు. వానికి మొదటి నుంచి అలసిచ్చింది మనం, ఇప్పుడు ఆగమంటే ఆగుతాడా? అట్లనే నెత్తి మీద ఎక్కించుకుంటామా? మనం ఏం చేద్దామంటే వాడిని పిలిపించి పంచాయతీ చేద్దాం, దానికి తగ్గట్టు పరిష్కారం చేయ నువ్వే. సరే, వాడిని పిలిపి తాగు. వెంకటేశనా, మన ఊరి సర్పంచ్ గారు నిన్ను రమ్మన్నారు. చెప్పురి, నన్ను ఎందుకు రమ్మన్నారు? నిన్ను ఈ ఊళ్ళ నుంచి వెలేయాలనుకుంటున్నాం. ఎందుకు? నువ్వు చేసే పనులే మంచిలేవు, వద్దని చెప్తే కూడా వింటలేవు, అందుకే నిర్ణయానికి వచ్చినాం. మీరేం చేసినా నేను ఈ ఊరిని విడిచిపెట్టేదే లేదు. పోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలు వేస్తాం. ఇట్లాంటి మాటలకు భయపడే రోజులు పోయినాయి. అరే నువ్వు ఓకపోతే నా శవం లేత్తదిరా. బాపు, బాబునేరా, నీతో ఆ పిలిపించుకున్నందుకు జరిగిన మర్యాద చాలు. నువ్వు ఈ ఊరు విడిచిపెట్టిపోకుంటే నేనే వస్తారా? వద్దు బాపు, నేనే వెళ్ళిపోతా. అన్నా, నువ్వు వీడున్నావానే? నీ గురించి ఊరంతా ఎంకలాడతాననే. తమ్ముడు, నువ్వెప్పుడేసావు రా? అన్నా, నేను గ్రూప్స్ పాస్ అయినాయి, నాకు ఉద్యోగం వచ్చింది. నువ్వు పాస్ అయినావా? నేను నీకు డబ్బులు పంపించలే కదరా? నిజమే అన్న, కానీ ఎవరో ఏమో తెలియదు కానీ మా కోచింగ్ సెంటర్కి వచ్చి నా ఫీజు మొత్తం కట్టిండట్నే మా సార్ చెప్పిండు. ఆయన ఎవరు కాదు, మా వెంకటేష్ అన్ననే.
నమ్మబుద్ధి కావట్లేదా? కానీ అదే నిజం. ఈ ఊర్లో ప్రతి పేద విద్యార్థి చదువు వెనుక మా అన్న సాయమే ఉన్నది. ఉన్న వాళ్ళ దగ్గర దోసుకున్నది లేని వాళ్ళకి సాయం చేయడం కోసమే. ఇంత సాయం చేసిన మా అన్నకు మంచి మర్యాద చేసిరాయా. ఏం పెద్ద మనసులయా మీరు. పాదరా పోదాం. అరే వెంకీ, నువ్వు ఎక్కడికి పోకురా. నీ దోస్తుగాళ్ళు మొత్తం చెప్పిర్రా నీ గురించి. అరే నువ్వు చేసిన మంచి పని తెలియక నిన్ను ఎట్లా పడతారు అన్నారా? నన్ను క్షమించరా బాపు. అట్లా అన్నకే నీ స్థానంలో ఎవరున్నా కూడా అట్లనే చేస్తారు. అరే నువ్వు సిరివంతం తెస్తావని మీ అవ్వ అంటుంటే మన ఇంటికి అనుకున్నారా? కానీ మన ఊరికే సిరివంతం తెచ్చినవురా. అరే వెంకీ, ఇక్కడ నుంచి దాదాగిరి చేసి వసూలు చేసే అవసరం లేదురా. మేమే నీకు డొనేషన్ ఇస్తాంరా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? నువ్వు ఆ రోజు ఫోన్ చేసిందే నాకే కదా. మీ అయ్యా మన పెళ్ళికి ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకుంటే సరిపోదా?